పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 14వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 1 నుండి 3 మరియు 6వ వచనము. యేసు అక్కడ నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించరి. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధనలను వినుచున్న జనులు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవి అన్నీ ఎట్లు లభించినవి? ఈయనకు ఈ జ్ఞానం ఎట్లు కలిగినది? ఈయన ఇట్టి అద్భుత కార్యములు ఎట్లు చేయగలుగుచున్నాడు? ఈయన వడ్రంగివాడు కాడా? మరియమ్మ కుమారుడు కాడా? యాకోబు, యోసేపు, యూదా, సీమోను అనువారు సోదరుడు కాడా? ఈయన అక్క చెల్లెండ్రు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు తృణీకరించరి. వారి అవిశ్వాసమునకు యేసు ఆశ్చర్యపడి పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, నేను ఒక గురువుని ఏ విధంగా చూస్తున్నాను? ఒక దైవజనుని ఏ విధంగా చూస్తున్నాను? ఒక యాజకుని, ఒక బోధకుని ఏ విధంగా చూస్తున్నాను? ఒక గురువు నుండి, ఒక దైవజను నుండి, ఒక యాజకుని నుండి, ఒక బోధకుని నుండి దేవుని యొక్క ఆశీర్వాదాలను నేను స్వీకరించాలి అంటే, దేవుని యొక్క అద్భుతాలను నేను స్వీకరించాలి అంటే, ఆయనని నేను ఒక అభిషిక్తునిగా మాత్రమే చూడగలగాలి. ఆ దైవజనుని యొక్క వర్గాన్ని, జాతిని, ప్రాంతాన్ని, కులాన్ని నీవు మనసులో ఉంచుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అభిషిక్తుని నుండి నీవు దేవుని యొక్క ఆశీర్వాదాలని పొందలేవు. ఇవి నా మాటలు కాదు. ఈనాడు యేసు ప్రభు మనకిచ్చేటువంటి సందేశం ఇదే ప్రియులారా. ఒక అభిషిక్తుని దేవుని పేరిట వచ్చు అభిషిక్తునిగా మాత్రమే మనం స్వీకరించగలిగినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలని మనం పొందుకుంటాం. ఎప్పుడైతే మనం తృణీకరిస్తామో, ఆ అభిషిక్తునిగా చూడకుండా తక్కువ చేసి నాకు తెలుసులే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఈయన స్థితి ఏంటి, పరిస్థితి ఏంటి అని మనం ఆలోచించడం మొదలు పెడతాము ప్రియులారా, దేవుని యొక్క కృపని మనమే తిరస్కరిస్తాం. దేవుని యొక్క దీవెన మన నుండి మనమే వెళ్ళిపోయేటట్లుగా చేసుకుంటాం ప్రియులారా. అది 1885వ సంవత్సరం ప్రియులారా. ఒక పల్లెటూరు నుండి, ఒక గ్రామము నుండి పల్లెటూరు వస్త్రాలతోటి, సాదాసీదా వస్త్రాలతోటి ప్రియులారా, అమెరికాలో ఉన్నటువంటి అత్యంత గొప్పదైనటువంటి హార్వర్డ్ యూనివర్సిటీకి ఒక 2 దంపతులు వచ్చారు, భార్యాభర్తలు వచ్చారు. వచ్చి ఆ యూనివర్సిటీ, ఆ పెద్ద కాలేజీలో, హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసీ గారిని, వైస్ ఛాన్సలర్ అంటారు, ఆయనే ప్రిన్సిపల్, మన మాటలో చెప్పాలంటే హెడ్ మాస్టర్, ఆయన్ని కలవాలని సెక్రటరీ గారిని అడిగితే యగాదిగా చూసింది, వీళ్ళేదో పల్లెటూరు వాళ్ళలాగా ఉన్నారు, అంత గొప్ప ఆయన్ని వీళ్ళు కలవటం ఏంటి, ఆయన బిజీగా ఉన్నాళ్లే, కూర్చోండి అని చెప్పింది. పాపం వాళ్ళు అలాగానే కూర్చున్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా. ఎప్పుడో సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఆ భార్యాభర్తలిద్దరినీ కూడా ఆ యూనివర్సిటీ, ఆ పెద్ద కాలేజీ యొక్క హెడ్ మాస్టర్, ప్రధానోపాధ్యాయుడు అనుకుందాం, వైస్ ఛాన్సలర్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఆయన కూడా వీళ్ళ కట్టుబట్టు చూసి, ఎగాదెగా చూసి, ఓహో పేదోళ్ళు పల్లెటూరోళ్ళు అనుకున్నాడు. వాళ్ళు వచ్చి, అయ్యా మాకు కుమారుడు ఉండేవాడు, ఆయన మరణించాడు, ఆయన జ్ఞాపకార్థం ఈ యూనివర్సిటీలో ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం, ఆయన స్మారకంగా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం అనేసరికే ఆయన అన్నాడు, ఆ కాలేజీ ప్రిన్సిపల్ అన్నాడు,
నవ్వుకుంటా ఎగతాళి చేసుకుంటా, మా కాలేజీలో చనిపోయినటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టడానికి ప్లేస్ లేదండి అన్నాడు. వెంటనే ఈ భార్యాభర్తలిద్దరు కూడా, అయ్యో మా ఉద్దేశం అది కాదండి, మా కుమారుడి పేరు మీదుగా ఈ యూనివర్సిటీకి ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ కట్టిద్దాం అనుకున్నాం. మా కుమారుడు మరణించాడు కాబట్టి, టైఫాయిడ్ వచ్చి మరణించాడు, అతని పేరు మీదుగా ఒక పరిశోధనాశాల ఈ యూనివర్సిటీకి బహుమానంగా కట్టి ఇద్దాం అనుకుంటున్నామన్నాడు. ఆ యొక్క ప్రధానోపాధ్యాయుడు, మీకు అర్థం కావటానికి ప్రధానోపాధ్యాయుడు అంటున్నాను, ఆ వైస్ ఛాన్సలర్ పిల్లారా పెద్దగా నవ్వి, అసలు ఒక బిల్డింగ్ యూనివర్సిటీలో కట్టాలంటే ఎంత ఇద్దో మీకు తెలుసా? మీకు తెలుసా? ఆ ఎదురుగా ఉన్న ముఖ్యమైన బిల్డింగ్ అది కట్టడానికి $7 లక్షల అయ్యింది. మీకు తెలుసా దాని విలువ ఎంతో? తక్కువైద్ది అనుకుంటున్నారని ఎగతాళి చేశాడు. భార్యాభర్తలు ఒకరితో ఒకరు, ఒకరి ముఖను ఒకరు చూసుకొని, $7 లక్షల అలాగైతే మనమే యూనివర్సిటీని కట్టేద్దాం పదండి అని భార్యాభర్తలు చెప్పి వెళ్ళిపోయి, ప్రియులారా, తన కుమారుడి పేరు మీదుగా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, అమెరికాలోనే అత్యంత పేరికగొన్నటువంటి, పేరు పొందినటువంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీని ఆ రోజున కట్టాలని ఆ భార్యాభర్తలు నిర్ణయించుకున్నారు. వారు మామూలు వ్యక్తులు కాదు, చాలా గొప్ప వ్యక్తులు, చాలా ధనమున్నటువంటి వారు. కానీ కట్టుబొట్టు మాత్రమే చూసి తిరస్కరించారు. వారు తిరస్కరించటం కారణంగా ఆ హార్వర్డ్ యూనివర్సిటీకి రావాల్సినటువంటి, వీరి నుండి రావాల్సినటువంటి, వారి కుమారుడి పేరు మీదగా రావాల్సినటువంటి ఎన్నో లక్షల కోట్ల రూపాయలని వాళ్ళు కోల్పోయారు. దాని వలన ప్రియులారా ఇంకొక కొత్త యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అనేటువంటిది కట్టబడింది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అనేటువంటిది 1885వ సంవత్సరంలో తన కుమారుడు మరణించినటువంటి దానికి స్మారకంగా తన కుమారుని పేరు మీదుగా తమ తల్లిదండ్రులైనటువంటి స్టాన్ఫర్డ్స్, మిస్టర్ అండ్ మిస్సెస్ స్టాన్ఫర్డ్స్ నిర్మించారు. నేటికి కూడా అది అమెరికా దేశంలోనే కాదు, ప్రపంచంలోని ప్రియులారా గొప్ప పేరెన్నిక కలిగినటువంటి మహా గొప్ప యూనివర్సిటీగా మారింది. కారణం ఏమిటి అంటే తిరస్కారం ప్రియులారా, లెక్కలేనితనం ప్రియులారా. తల్లిదండ్రులు లెక్క లేకుండా తిరిగి పంపించి వేశారు వారు. ఆ సెక్రటరీ అలాగానే చేసింది, అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ కూడా అలాగానే చేశాడు. దాని కారణంగా ఇంకొకరికి మేలు జరిగింది, ఇంకొక యూనివర్సిటీ ప్రపంచంలోనికి రాబడింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్యములో కూడా సుమారుగా అదే జరుగుతుంది, అటువంటి కార్యమే జరుగుతుంది. యేసు ప్రభు ప్రియులారా గ్రామ గ్రామానికి వెళుతున్నాడు, పట్టణానికి వెళుతున్నాడు, ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. గడిచినటువంటి వారం, అంతకుముందు వారం మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం ప్రియులారా. యాయిరు కుమార్తెను అద్భుత రీతిగా జీవముతో లేపాడు, రక్తస్రావ రోగికి స్వస్థతనిచ్చాడు, దయ్యము పట్టినటువంటి వారికి స్వస్థతనిచ్చాడు, పక్షవాత రోగిని లెమ్మని చెప్పాడు. అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. యేసు ప్రభు ఈనాటి సువిశేషములు ఏం చేస్తున్నాడో ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అక్కడ నుండి బయలుదేరి, ఎక్కడ నుండి? యాయిరు కుమార్తెను జీవంతో లేపిన తరువాత అక్కడ నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు కూడా ఆయనను వెంబడించరు. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన బోధింపనారంభించెను. ఆయన బోధనలను వినుచున్న జనులు ఆశ్చర్యపడిరి. ఇక్కడ మనం ధ్యానం చేసుకోవాలి ప్రియులారా. యేసు ప్రభు తన గ్రామానికి వెళ్ళాడు, సినగోగులోనికి వెళ్ళారు. ఆదివారం రోజున, సబ్బాతు దినమ రోజున వెళ్ళి ఆయన లేచి అధికారపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం ప్రారంభించారు. ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి కార్యం ఏమిటంటే, విషయం ఏంటంటే, ఆయన బోధన వింటున్నటువంటి స్వకీయులు కూడా, సొంత వారు కూడా ఆయన బోధించే విధానానికి ఆశ్చర్యపడ్డారు. అంతగా బోధించాడు ప్రియులారా, అంతగా ఆయన బోధన పటిమ ఉంది. ఆ జనులు వినుచున్నట్టు ఆ జనులు ఆశ్చర్యపడ్డారు.
మరి సంతోషించాలి కదా. ఇంత బాగా వాక్యాన్ని చెప్తున్నాడు, చాలా గొప్పగా వాక్యాన్ని చెప్తున్నాడు, శభాష్ అని చెప్పాలి కదా. ఆ తరువాత వాక్యాన్ని వింటే ఇతనికి ఇవన్నీ ఎట్లా లభించాయి? ఆశ్చర్యం. ఈయనకి ఈ జ్ఞానం ఎట్లు కలిగినది? ఈయనకి ఇటు అద్భుత కార్యాలు ఎట్లు చేయగలుగుతున్నాడు అంటే ఆయన జ్ఞానముతో బోధించాడు తన ప్రజలకు కూడా. ఈయన ఇట్టి అద్భుత కార్యాలు ఎట్లు చేయుచున్నాడు, అక్కడ కూడా అద్భుతాలు చేశాడు ఆయన. ఏమి తక్కువ చేయాల తన వారికి కూడా. అయితే అంతవరకు బాగానే ఉంది. ఇలా ఎలా వచ్చింది ఈయనకి ఎంత జ్ఞానం? ఇలా అద్భుతాలు ఎలా చేయగలుగుతున్నాడు? ఈయనకి ఇవన్నీ ఎట్లు సంభవించుచున్నవి, లభించినవి అని ఆశ్చర్యపడ్డారు. అంతవరకు బాగానే ఉంది ప్రియులారా. అక్కడ నుండే తిరస్కారం అనేది బయలుదేరుతుంది. ఏమంటున్నారు? మార్కు సువార్త 6:3 ఈయన వడ్రంగి వాడు కాడా, మరియమ్మ కుమారుడు కాడా, ఇతని సోదరులు అక్కచెల్లెలు మన మధ్య లేరా అని చెప్పుకొనుచు తృణీకరించరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము ఈ విధంగా యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే సెలవిస్తుందండి. ఏమంటదంటే 1వ అధ్యాయంలో యేసు ప్రభు అట తన వారి దగ్గరకే వెళ్ళాడట, కానీ తనవారే ఆయనను తిరస్కరించారట ప్రియులారా. ఎందుకని? తెలిసినోడే కదా. ఈయనెవరో మాకు తెలుసులే, ఈయన ఎక్కడి నుంచి మాకు వచ్చాడు మాకు తెలుసులే. ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనములో ఆయన తన వారి వద్దకు వచ్చను, కానీ తనవారే ఆయనని అంగీకరింపలేదు. తరువాత యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఈ రీతిగా ఉంది పిల్లారా, లోకమున వెలుగు అవతరించను, కానీ మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించిరి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవొక గురువును చూచినప్పుడు, నీవొక అభిషిక్తుని చూసినప్పుడు ఏ విధంగా చూస్తున్నావు? మీకు ఇష్టమున్నా లేకపోయినా కానీ ప్రియులారా, ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి సంఘాలలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు మీ ముందుంచాలి ఈ సందర్భంగా. ఏమిటి అంటే, కొన్ని చోట్ల బాధాకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆయన మావాడు కాడు కాబట్టి ఆయన మాకు వద్దు, మావాడే మాకు కావాలి. గురువుని ప్రియులారా, అభిషిక్తుని ప్రియులారా, దైవజనుని ప్రియులారా, ఎప్పుడైతే నీవు ఒక వర్గం వాడిగా, ఒక జాతి వాడిగా, ఒక ప్రాంతం వాడిగా, ఒక కులం వారిగా చూడటం ప్రారంభిస్తావో, గురువు నుండి ఆ కుటుంబము కానీ, ఆ వ్యక్తి కానీ, ఆ సంఘము కానీ ఎటువంటి మేలు కూడా పొందలేరు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, అయిపోయింది. ఆ సంఘం యొక్క బాగు, ఆ సంఘం యొక్క ఎదుగుదల అక్కడ ఆగిపోయినట్లే. ఆ సంఘం మీదకి దేవుడి నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు అక్కడ ఆగిపోయినట్లే ప్రియులారా. ఈ బిషప్ గారు మావాడు కాదు కాబట్టి. బాధాకరమైన విషయం ఏంటంటే, కొన్ని చోట్ల ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభువు పేరిట వచ్చు వారిని వర్గాల పేరిట తిరస్కరించటం. ప్రభువుకు అదే జరుగుతుంది. మా గ్రామం వాడేగా, మరియమ్మ కుమారుడేగా, యోసేపు కుమారుడేగా, మాకు తెలిసినటువంటి వాడే కదా. ప్రియులారా, నేను ఆ సినగోగుకు వెళ్ళాను. నేను కఫర్నాములో యేసు ప్రభువు బోధించినటువంటి సినగోగుకు వెళ్ళాను. ఆ రోజున యేసు ప్రభువు ఆయన తిరస్కరించగా ఆయన చెప్పాడు, ఆ యొక్క గ్రామాన్ని చెప్పించాడు. ఇప్పటికీ కూడా కూలిపోయి కట్టబడల ఆ గ్రామం. బాధాకరమైన విషయం. యేసు ప్రభు పెరిగిన గ్రామం ప్రియులారా. ఒక యాజకుని నుండి, ఒక గురువు నుండి, ఒక అభిషిక్తుని నుండి నేను దీవెన పొందాలంటే, ఆశీర్వాదం పొందాలంటే ఆ గురువుని దేవుని పేరిట వచ్చువాడిగా మాత్రమే చూడాలి.
ఒక అభిషిక్తునిగా మాత్రమే అంగీకరించాలి, మేము కూడా అదే విధంగా ప్రవర్తించాలి. కొన్ని చోట్ల, అన్ని చోట్ల అంటలేదండి, గురువును మనవాడిగా భావించి వినకూడనటువంటి సంభాషణ, గురువును గురువుగా పిలవకుండా ఏంటబ్బాయ్, ఏంటయ్యా, ప్రేమతో ఒక స్థాయి వరకు, హద్దు మీరి మాట్లాడే మాటలు, మనోడేగా, అదే జరుగుతుందండి ఎగ్జాక్ట్గా అక్కడ, అదే జరుగుతుందండి ఎగ్జాక్ట్గా అక్కడ. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దేవునికి అంగీకారము కాదు, దేవునికి ఇష్టమైన రీతి కాదు. ఎక్కడైతే, మరొకసారి చెప్తున్నా, గురువును గురువుగా అంగీకరించరో, యాజకుని యాజకుడిగా గౌరవించరో, మనోడే గాని తిరస్కార భావముతో చూడటం ప్రారంభిస్తారో, అటువంటి చోట దేవుని కృప ఆగిపోతుందండి, ఆశీర్వాదాలు రావటం ఆగిపోతాయి. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనములో, ఆయనచట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరచను, కానీ మరి ఎక్కువ అద్భుతాలు అచట చేయజాలకపోయెను. ఎందుకని? వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు ఒక యాజకుడు, ఒక బోధకుడు, ఒక అభిషిక్తుని ద్వారా రావాలి అంటే నీ సొంత ఇంటి వారైనా కానీ వారిని దేవుని యొక్క యాజకులుగా మాత్రమే చూడగలగాలి, అభిషిక్తులుగా మాత్రమే చూడగలగాలి. దీనికి మించి ఎవరు చూసినా కానీ, నా వారైనా నీ వారైనా కానీ, అది దేవుని చిత్తానుసారము కాదు. అది సామాన్య ప్రజలు అలాగా చేసినా, అభిషిక్తులు అలాగా చేసినా కానీ వారు దేవునికి అంగీకారయుతమైనటువంటి వారు కారు. ప్రియులారా, నిదానంగా ఈ పద్ధతులు ఎక్కువగా, ఈ సైతానుడు ఎక్కువగా ఈ సంఘములో, ఈ స్త్రీ సభలో జొరబడుతున్నాడండి. ప్రియులారా, ఏ సంఘం అయితే ఆ రీతిగా ఆలోచించడం మొదలు పెడుతుందో, ఆనాడే ఒక గురువుని వర్గం పేరిట తిరస్కరించటం, జాతి పేరిట తిరస్కరించటం, ప్రాంతం పేరిట తిరస్కరించటం ప్రారంభిస్తే ఆ సంఘం యొక్క పతనం మొదలైనట్టే. ప్రియులారా, ఈనాడు అదే జరుగుతుంది. అయినా కానీ ప్రభు ప్రయత్నం చేశాడు అక్కడ అద్భుతాలు చేయటానికి. వారి అవిశ్వాసం కారణంగా అద్భుతాలు చేయలేకపోయాడు. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనం, ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగాను. వీళ్ళు అంగీకరించాలా? సువార్త ఆగదండి, సువార్త వెళ్ళిపోతూనే ఉంటుంది. సువార్త పడవ సాగింది, అది వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈనాటి మొదటి పట్టణములో యెహెజ్కేలు గ్రంథములో ప్రియులారా, దేవుడు బోధకునితో అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం, నరపుత్రుడా, నేను నీ ఇశ్రాయేలు చెంతకు పంపెదను, వారు నా మీద తిరుగుబాటు చేసిరి, ఇంకా నువ్వు చేయిచునే ఉందురు. వారి పూర్వులు అట్లే చేసిరి, వారు మొండివారు, నన్ను లెక్క చేయని వారు. యావే ప్రభుడైన నా సందేశమును వినిపించుటకు గాను నేను నిన్ను వారి వద్దకు పంపుదును. ఆ తిరుగుబాటుదారులు నీ మాటలు వినెనను వినకున్నను తమ నడువ ఒక ప్రవక్త ఉన్నాడని అయినా గ్రహింతురు. నువ్వు బోధిస్తూనే ఉండాలి. తరువాత, కానీ నరపుత్రుడా, నీవు వారికిని నా మాటలకు నువ్వు భయపడవలదు. నీవు వారికిని వారి మాటలకు నువ్వు భయపడవలదు. క్షమించండి, వారు నిన్ను ఎదురిస్తారు, నిన్ను నిరాకరింతురు, నీకు తేళ్ల మీద కూర్చున్నట్లుగా ఉండును. అయినను నీవు ఆ తిరుగుబాటుదారులకు వారి మాటలకు భయపడవలదు. వారు విన్నను వినకున్నను నా పలుకులు వారికి తెలియజేయము. బోధకులంగా మా యొక్క బాధ్యత
దేవుని యొక్క సువార్తను బోధించటమే. ప్రభు అంటాడు కదా, ఇక్కడ వినలేదు అనుకో, ఇంకో చోటకి వెళ్ళి బోధించటం ఆత్మకు. వాక్యం సజీవమైనది. వినకపోతే వాళ్ళ దురదృష్టం, వాళ్ళే కోల్పోతున్నారు. ప్రారంభంలో చెప్పినట్లుగా ప్రియులారా, హార్వర్డ్ యూనివర్సిటీ యొక్క అక్కడ ఉన్నటువంటి వారు ఎగతాళి చేశారు. మీ వల్ల ఏమైందన్నారు. వాళ్ళు వెళ్ళి వేరొకరికి దీవెనగా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రారంభం చేశారు. ప్రియులారా, దేవుని కృప మన మీదకి వస్తూనే ఉంటుంది. మనమే అడ్డుగోడలుగా మనం గోడలు కడితే కోల్పోయేది మనమే. నీవు నీ కుటుంబం ఏ విధంగా ఉంది దైవ సేవకుల విషయంలో గుర్తుపెట్టుకుందాం. దైవ సేవకునిగా మాత్రమే స్వీకరించుదాం. దేవుని పేరిట వచ్చేటి పరిశుద్ధులను పరిశుద్ధులుగా మాత్రమే స్వీకరించుదాం. జాతి పేరిట, వర్గం పేరిట, ప్రాంతం పేరిట, కులం పేరిట, భాష పేరిట విడదీయవద్దు ప్రియులారా. అసలు ఆ చూపు మనకి రాకూడదు ప్రియులారా. వచ్చిన రోజున దేవుని కృపను కోల్పోయినట్లే మనం. ప్రభువుని వేడుకుందాం ఈ రోజున. దేవా, మాకు మీ యొక్క వరాన్ని దయచేయండి ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా, ఇదిగో ఈ విధంగానే దేవుని కృపను కోల్పోయారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోయారు. బాధాకరమైన విషయం. నేను ఒక విచారణలో సేవ చేస్తున్న సమయంలో ఒక గ్రామానికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు చెప్పారు ఏమిటంటే, ఉదాహరణకు చెప్తున్నానండి, జరిగిన వాస్తవం. ఈ చర్చి కొత్తగా వచ్చిందంటే వాళ్ళన్న మాట ప్రియులారా, అది వారి కులానికి సంబంధించినటువంటి ఒక పాస్టర్ గారిని ఎన్నుకొని ఆయన పాస్టర్ చేసుకొని ఆ వర్గానికి చెందినటువంటి వారందరూ వాళ్ళ కోసం కట్టుకున్నారు. క్రీస్తు ప్రభును మనం విభజిస్తున్నామా? పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్పలేదా? అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, కొన్ని ప్రాంతాలలో ఇవి నిజాలు ప్రియులారా, దాగేవి కాదు. కొన్ని ప్రాంతాలలో బిషప్ గారు మావాడు కాదని, గురువు మావాడు కాదని తిరస్కరించటం, అది దేవుని చిత్తం ఎప్పటికీ కూడా కానేరదు ప్రియులారా. ప్రభువుని వేడుకుందాం. శ్రీ సభ పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడాలి అని ఎవరైతే ఇటువంటి వర్గాలను ప్రోత్సహిస్తారో, ఎవరైతే ఇటువంటి విభేదాలకు ఊతమిస్తారో అటువంటి వారిని దేవుడు క్షమించడు. అటువంటి వారిని దేవుడు క్షమించడు. ప్రభువుని వేడుకుందాం ప్రియులారా. పరిశుద్ధాత్మ ప్రేరణతో స్త్రీసభ నడిపించబడాలి అని దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క ఆత్మవర్షము చేత, దేవుని యొక్క ఆత్మ నడిపింపు చేత నడిపించబడాలని ఆ దేవాది దేవుని వేడుకుందాం. విశ్వాసుల కొరకై, గురువుల కొరకై, బిషప్లందరి కొరకై కూడా తల వంచి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాడు మీరు మీ స్వకీయుల దగ్గరికి, మీ సొంత ప్రజల దగ్గరికి వెళ్ళారు, కానీ మిమ్ము తిరస్కరించారు ప్రభువా. ఈనాడు ప్రత్యేకమైన రీతిలో యేసు రాజా, మేము శ్రీసభ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. శ్రీసభ ఐక్యముగా ఒక తల్లి బిడ్డలుగా, పరలోక తండ్రి బిడ్డలుగా జీవించడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించండి. శ్రీసభలో సంఘాలలోని విభేదాలను తీసివేయండి. ఏకత్రాటిపై నడవడానికి, ఐక్యతను నడవడానికి, యాజకులను, గురువులను, బోధకులను, అభిషిక్తులను నీ పేరిట వచ్చువారిగా స్వీకరించి వారి నుండి దీవెనలు, ఆశీర్వాదాలు మా సంఘాలు, కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు పొందుకునేలాగా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.